హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుమా. అండ్ నాకు రీసెంట్గా కాదు, ఈరోజే మా మమ్మీ నుంచి ఒక పార్సల్ వచ్చింది ఇండియా నుంచి. అండ్ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. దే గెట్ లైక్ డిఫరెంట్ స్టఫ్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ. సో నేను కూడా ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే నా శారీస్ అన్నీ ఉన్నాయి. సో ఈ శారీస్ అన్నీ మా మమ్మీ కొన్నవి, చాలా వరకు మా మమ్మీ కొన్నవే, అంటే లైక్ షీ సెలెక్టెడ్ అండ్ స్టఫ్. కొన్ని నేను సెలెక్ట్ చేసుకున్నవి. శారీస్ అయితే నేను హాల్ సెపరేట్గా చేస్తానండి, ఎందుకంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దెమ్ విత్ బ్లౌజెస్. సో ఇప్పుడైతే నేను పక్కన పెడతాను. ఇవి ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 శారీస్ ఉంటాయి. ఇట్లా చూపిస్తాను, బట్ మీకు తర్వాత హాల్లో ఇంకా బాగా చూపిస్తాను. ఇది రఫల్ శారీ. డిఫరెంట్ బ్లౌజెస్ అండి శారీస్. అండ్ ఇవి మీషోలో కూడా, లైక్ మీషోలో రెడీ టు వేర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అవి 2 తెప్పించుకున్నాను. వావ్, ఇంత రెడ్ శారీ నాకు ఎప్పుడు లేదు. ఐ థింక్ దీని మీదకి వైట్ బ్లౌజ్ కాంబినేషన్ చూడాలి ఎలా ఉంటుందో. అన్ని డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. నాకు అసలు ఒక శారీ కలెక్షన్ ఏం లేదండి, ఇప్పుడిప్పుడే బిల్డ్ చేసుకుంటున్నాను. ఇది కలంకారీ శారీ, కాటన్ కలర్, అంటే కాటన్ మీద కలంకారీ ప్రింట్. సరే, నేను ఎక్కువ శారీస్ గురించి మాట్లాడాను ఎందుకంటే చాలా ఉన్నాయి, మీరే చూసారు కదా. ఇవన్నీ బ్లౌజెస్. ఓకే, శారీస్ అయితే అయిపోయినాయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను వేరేవైతే తీస్తాను. ఫస్ట్ ఇవి గాజులు అండ్ దీంట్లో ఒక ఆర్నమెంట్ ఉంది, దీంట్లో ఒక ఆర్నమెంట్ ఉంది. దీస్ ఆర్ లైక్ 1 gram గోల్డ్ టైప్. ఓకే, ఇది స్లీపీ ఆల్ నుంచి ఒరిజినల్ వచ్చిందేంటి. సో ఇది స్లీపీ ఆల్ నుంచి కాఫీ అండి. నేను ఇది ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను, బట్ నేను ఆర్డర్ చేసింది హ్యాజల్నట్, బట్ వీడు ఒరిజినల్ పంపించాడు. ఎనీవేస్, ఐమ్ గోనా ట్రై ఇట్. నెక్స్ట్ అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి, మ్యాంగో, ఆవకాయ పచ్చడి, ఇవి బెల్లం గవ్వలు, రవ్వ లడ్డు. ఇవి నేను ఓపెన్ చేసి క్లిప్స్ కూడా పెడతాను, జస్ట్ మీకు అలా ఏం చూపించట్లేదు. నెక్స్ట్ ఇవి ఏంటంటే నేను ఇన్స్టామార్ట్లోనే బ్లూ హెవెన్ నుంచి 2 ఐలైనర్స్ ఆర్డర్ చేశాను, దాంతోపాటు లిప్ లైనర్. అండ్ ఆల్సో మా మమ్మీని ఇలా ఒక ఫేక్ జాస్మిన్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, లైక్ ఒక హెయిర్ స్టైల్ వేసుకుంటే శారీకి ఆ ఫేక్ జాస్మిన్ ఫ్లవర్స్ తలకి పెట్టుకోవడానికి. సున్నుండ, వాసన చాలా బాగుంది. ఐ థింక్ ఇవి బెల్లం సున్నుండ అనుకుంటా. నెక్స్ట్ ఇది స్టోన్ ఫ్లవర్. నేను మమ్మీని స్టోన్ ఫ్లవర్ అడిగాను. ఇవి రేగు వడియాలండి. నాకు ఎంత ఇష్టం అంటే పిచ్చి దానిలా తింటాను రేగు వడ. ఇవి స్టార్ అనీస్. ఇవెందుకు ఇండియా నుంచి తెప్పించుకున్నావు అని అడగండి, ఎందుకంటే ఇక్కడ అంటే నేనున్న దగ్గర కొనాలంటే అన్ని పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి $15 అలా ఉంది. అంతా నాకు ఎందుకు, అనవసరం కదా, అందుకని చెప్పి నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను. ఇవి బొట్లు, ఇంకా సేఫ్టీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి అనమాట. దీంట్లో ఏవో జుంకాస్ కూడా ఉన్నాయి. ఇది సిలికాన్ మ్యాట్ అంటండి. మా మమ్మీ చెప్పింది సిలికాన్ మ్యాట్ చాలా బాగుంది, నేను మీషోలో కొనుక్కున్నాను, నీకు కూడా పంపిస్తాను. అసలు నాకు ఐడియా లేదు. సో ఇది మంచిగా వాష్ చేసుకుని ఇది వేసుకుని దీని మీద చపాతీ చేసుకో, నీకు సెపరేట్గా చపాతీ పీట ఏమో అవసరం లేదని చెప్పింది. ఎందుకంటే నాకు అంత ఎక్కువ స్పేసే లేదు, చాలా మినిమల్ స్పేస్ ఉంది. సో షీ సజెస్టెడ్ దిస్. నేను అట్లీస్ట్ 1 year తర్వాత చపాతీలు చేయబోతున్నా. కెన్ యూ ఇమాజిన్ దట్? ఇవి కూడా సున్నుండలు అండి. ఐ థింక్ ఇవి అవి బెల్లం, ఇవి షుగర్ సున్నుండ అనుకుంటా. నెక్స్ట్ క్లిప్స్. నేను మా మమ్మీని క్లిప్స్ కొనమని అడిగాను. ఎలాంటివంటే బనానా క్లిప్స్. నాకు కర్లీ హెయిర్కి బనానా క్లిప్స్ చాలా బాగుంటాయి రెగ్యులర్ క్లిప్స్ కన్నా, అందుకని చెప్పి.
So these are clips, different clips and also bangles. Karam Pusa. Oh my god. Mommy చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు. స్మెల్ సూపర్ ఉంది. నేను ఇప్పుడు చూపించిన ఫుడ్ అంతా హోమ్ మేడ్ అండి. ఇది ఓకే. సో నేను ఇవి శారీస్ అన్ని పెట్టుకోవడానికి అని చెప్పి 6 డిఫరెంట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, లైక్ యూ ఓపెన్ ద బ్యాగ్ అండ్ పెట్టి, సో అందుకని చెప్పి ఇవి కొన్నాను. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇది ఒక ఆర్నమెంట్. నెక్స్ట్ ఇది కెమిస్ట్ అట్ ప్లే అండర్ ఆర్మ్ రోల్ ఆన్. ఇది హెల్ప్స్ విత్ బాడీ ఓడర్ అండ్ ఆల్సో ప్రివెంట్స్ అండర్ ఆర్మ్ డార్క్నెస్ అన్నారు. సో ఇది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ డార్క్నెస్ని ఎలిమినేట్ చేస్తుందని చాలా విన్నాను. సో ఐ వాంటెడ్ టు ట్రై ఇట్, అందుకనే ఇది తెప్పించాను. ఇవి డ్రై డేట్స్ అండి. నాకు డ్రై డేట్స్ అంటే చాలా ఇష్టం, జస్ట్ లైక్ ఊరికే అలా తినడానికి నాకు చాలా చాలా ఇష్టం అనమాట డ్రై డేట్స్. సో అవి కూడా తెప్పించాను. ఇది బ్రూ గ్రీన్ లేబుల్ గ్రౌండ్ కాఫీ. ఇది ఎందుకంటే నా దగ్గర మోకా పాట్ ఉంది. మోకా పాట్లో గ్రీన్ లేబుల్ వేసి చేస్తే కాఫీ, ఫిల్టర్ కాఫీ చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ సో యమీ. యాక్చువల్లీ యూ షుడ్ ట్రై ఇట్ టు. సో అందుకనే నేను ఇది తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇది గన్ పౌడర్ అండి. అదే మన పప్పుల పొడి ఉంటుంది కదా, ఇడ్లీలోకి, దోశలోకి ఆర్ అన్నంలోకి. అది దిస్ ఈజ్ ఇన్స్టెంట్ ఉప్మా. మా మమ్మీ దీంట్లో అన్నీ వేసి చేశారు. ఏం చేయాలంటే దీన్ని సింపుల్గా వాటర్ని కొంచెం బాయిల్ చేసి అది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇది కలిపేసి ఒక్క 5 minutes ఉంచి తీసేస్తే ఉప్మా రెడీ అవుతుందంట. యా, సో ఇది కూడా పంపించింది. ఫస్ట్ టైం నేను ఇన్స్టెంట్ ఉప్మా అలా ట్రై చేయడము. అండ్ ఆల్సో అది కూడా మా మమ్మీయే చేశారు. చెప్తాను కదా, ఒక్కటి కూడా ఫుడ్ బయట కొన్నది లేదండి. అండ్ లాస్ట్లీ చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ సూపర్గా చేస్తుంది. సో చికెన్ పచ్చడి అనమాట. ఖాళీ అయిపోయింది డబ్బా అయితే. కంట్రీ ఉండి ఏమైనా తెప్పించుకోవాలనుకుంటే మేము యూజువల్గా మాకు తెలిసిన అంకుల్కి ఇస్తాము. ఆయన అయితే కేజీ ఐ థింక్ అరౌండ్ 750 రూపీస్ తీసుకుంటారు. ఎందుకంటే ఈయన కాకుండా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయితే వాళ్ళు 950 చెప్పారనమాట. అండ్ ఆల్సో వీళ్ళు విత్ 750 ఫెడెక్స్ చెప్పారండి. ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామందికి ఉండొచ్చు కదా, లైక్ ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటని. కేజీ 750 చప్పుని చూడండి. ఆల్సో వన్ మోర్ థింగ్, యా, సో ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ ఇండియా ఉండి అలా తెప్పించుకోవాలనుకుంటే నేను వీళ్ళ నెంబర్ ఇస్తాను. మా మమ్మీ ఇప్పటికీ వీళ్ళతో అట్లీస్ట్ ఒక 20-30 టైమ్స్ అన్న యూఎస్కి పంపించి ఉంటుంది. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు కూడా యూఎస్లోనే ఉంటారు కాబట్టి. నాట్ పేడ్ ప్రమోషన్ అండి. వాళ్ళు చాలా జెన్యూన్గా ఉంటారు. ప్యాకింగ్ అంతా కూడా చేస్తారు వాళ్ళే. ప్యాకింగ్ అంతా చేస్తారు, షిప్పింగ్ చేస్తారు. చాలా జెన్యూన్ పీపుల్. అందుకని చెప్తున్నాను వాళ్ళకి మంచి బిజినెస్ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఓవర్ కమర్షియలైజ్ చేయరు.
అండ్ ఫెడెక్స్లో వచ్చింది నాకు. మా మమ్మీ ఇది మండే పంపించా అన్నారు కానీ వాళ్ళు ట్యూస్డే షిప్ చేశారు. ట్యూస్డే షిప్ చేస్తే నాకు ఫ్రైడే కల్లా వచ్చేసాయి అనమాట. అండ్ చాలా బాగా వచ్చాయి. ఫెడెక్స్ అంటే మీకు తెలుసు కదా, లైక్ యూ వుడ్ నో హౌ ట్రస్ట్ వర్తీ దే ఆర్. సో ఐ థింక్ 750 is a good option for 1 kg. And వాళ్ళ నెంబర్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐ అప్రిషియేట్ ఇట్ అ లాట్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నా ఎంటైర్ శారీ హాల్ అంతా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. అండ్ ఐ కంటిన్యూ టు మేక్ వీడియోస్. బాయ్.